వచ్చింది. అతడు దానిని కూడా దాటి ముందుకు అడుగు వేయబోతుండగా, ఓ గాజులబ్బాయి, ఆగు, నాకు గాజులు కావాలి అని ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది. అతడు ఇప్పటివరకు అంత మధురమైన స్వరాన్ని వినలేదు. వెనక్కి తిరిగి చూశాడు. చెరువులోని నీళ్లలో నుంచి ఒక స్త్రీమూర్తి ముందుకు వస్తూ పిలుస్తున్నది. ఆ దివ్యమంగళ సుందరిని, తేజోమయమూర్తిని చూసి క్షణకాలం స్తంభించిపోయాడు. మరలా మాయ ఆవహించింది. ప్రకృతిలో పడిపోయాడు. అనేకమంది జమీందారులు, లక్షాధికారుల ఇళ్లల్లో ఆడవారికి ఎందరికో అతడు గాజులు వేశాడు. కాని ఎన్నడూ అతడు అలాంటి స్త్రీమూర్తిని చూడలేదు. రండమ్మా, రండి, మీకు నచ్చిన గాజులు వేస్తాను అంటూ అతడు ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాడు. ఆ స్త్రీమూర్తి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆ మహనీయ రూపాన్ని చూసి అతడు మనసులో, దుర్గ నీ వెనకాలే తిరుగుతుంది అని అల్లరి పిల్లలమ్మన్న మాటలు నిజమే కాబోలు అనుకున్నాడు. దుర్గా దుర్గా అని జపించటం కంటే పుణ్యకార్యం ఏముందయ్యా? అయినా అమ్మను చూడలేని దానికి ఊరికే జపించటం మాత్రం దేనికి? అమ్మా, నేను మూర్ఖుడిని, సరిగ్గా నాకేమీ తెలియదు. నా నామాన్ని జపించినంత మాత్రాన దర్శనభాగ్యం కలిగేటర్తూ అవశ్యం ఇంకా జపిస్తాను. గాజులు తొడగటం అయిపోయింది. అప్పుడేమో నవ్వుతూ ఆబి చెప్పటం మర్చాను. అసలు నా దగ్గర డబ్బులు లేవురా, నీ గాజులు నువ్వు తీసుకో అంది. ఎందుకో తెలియదు, దుర్గాదాసు అలా ఉండిపోయాడు. అమ్మా, తీయకమ్మా, స్త్రీజాతి కంటేనే సాక్షాత్తు భగవతి స్వరూపనే కదా. నీ చేతుల నుండి నేను గాజులు తిరిగి తీయలేను. నాకు వీటి ధర ఇవ్వనక్రయిడు అంటూ అతడు మూట సర్దుకొని సాగాడు. అబ్బీ, నీకు డబ్బులు ఇవ్వకుండా గాజులు వేయించుకోను. సరేలే, ఓ పనిచేయి. మా నాన్నగారి పేరు ఉమాపాత భట్టాచార్యులుగారు. వారునడిగి డబ్బులు తీసుకో. మీ అమ్మాయి గాజులు వేయించుకున్నారు, డబ్బులివ్వమన్నారు అని చెప్పు. వారు నాకసలు ఆడపిల్లలే లేదంటారు కాని నువ్వు వారి మాటలకు నమ్మకు. ఇప్పుడే గాజులు వేసి వస్తున్నాను. అసలు అమ్మాయే లేదంటారేంటి? అంతలో ఊరుకోకు. దుర్గామాత విగ్రహం కింద కుంకుమభరణిలో ఒక ₹1 ఉందని తీసి ఇవ్వమన్నా. చెప్పు, వెళ్ళు అంది. ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గదాసు వెళ్ళిపోయాడు. ఆ స్త్రీమూర్తి మళ్ళా ఆ చెరువులోకి తిరిగి వెళ్ళిపోయింది. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले